చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దాం. చిన్నపరెడ్డి గారు ఏంటి చూసాం కదా, మాణిక్యాలరావు గారు కామెంట్ చూసాము. ఈరోజు మీరు పెద్దారెడ్డిని రానివ్వట్లేదు అని మీరు మాట్లాడేది, గతంలో ఇదే మీ పార్టీకి చెందిన ఎంపీని కనీసం నియోజకవర్గానికి వస్తానని చెప్పేసి మొరబెట్టుకున్న ఈ రోజు మీరు రానియలేదు. కార్యకర్తలు భయంకరంగా భయపడి మీరు వస్తే మాత్రం బాగోదు ఈ రకమైన వార్నింగ్లు ఇచ్చారు. అప్పుడు గుర్తులేదా అనే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు చిన్నపరెడ్డి గారు? ఛానల్ సభ్యులకి అలాగే 6 టీవీ ఛానల్ వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సామాన్యుడు బ్రతికేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కార్యకర్తల మీద దాదాపు 36 మందిని నరికి చంపినటువంటి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రోజు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద దృష్టి పెట్టి వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఒక ఇండికేషన్ పంపించడం కోసం నిన్న పెద్దారెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆయన 3 నెలలుగా, దాదాపుగా 3 నెలలుగా ఆయన బయట ఉంటూ మొన్న ఎస్పీ గారికి సమాచారం ఇచ్చి, అయ్యా నేను ఇట్లా మా ఇంటికి వస్తా ఉన్నాను, మీ దృష్టిలో పెట్టి వస్తున్నాను, తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆయన స్వయంగా ఎస్పీ గారికి చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యేకి సైతం రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భయపెట్టాలి అంటే ఒక పెద్ద తలకాయని ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒకటి చేస్తే తప్పితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భయపడే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటు పోయినా కానీ వేలాది మంది దండోపదండాలుగా వస్తా ఉన్నారు. వీరందరినీ భయపెట్టాలన్న లక్ష్యంతో మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఆ రెడ్ బుక్ ని బయటికి తీసి ఇప్పటిదాకా సిటీ లెవెల్లో ఉన్నటువంటి రెడ్ బుక్ ని ఈ రోజు మండలాలుగా, విలేజ్లుగా తీసుకెళ్తా ఉన్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు మండలాల్లో ఉన్నటువంటి మండలానికి వెళ్ళి పనిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి గ్రామాలకు తీసుకొచ్చి ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు సేవ. అంటే కాదండి చిన్నపరెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నారు ఆ రోజు మరి ఇదే పెద్దారెడ్డి ఏ రకంగా చూసాం మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. జేసీ ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని చైర్ మీద కూర్చొని ఒక సినిమా రేంజ్లో ఆయన కాలు మీద కాలు వేసుకొని ఎవరు వస్తారో రండి అనే విధంగా చూసాం కదా. ఆ పరిస్థితులు గుర్తుకు లేవా మీకు? మరి ఆ రోజు కనీసం మీరు నిలువరించే ప్రయత్నం చేశారా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మనకు అది కాదు, అలా చేయకూడదు, మన ప్రభుత్వంలో అలా ఉండకూడదని నిలువరించే ప్రయత్నం చేశారా? చేయలేదు కదా సార్. ఎవరు తప్పు చేసినా తప్పు చేసినట్టే సార్. ఎవరినైనా సరే మనం మీరు ప్రశ్నిస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఎస్పీ గారికి సమాచారం ఇచ్చి ఇట్లా నేను ఇంటికి వస్తున్నానని చెప్పేసి ఎస్పీ గారికి సమాచారం ఇచ్చినా సరే ఎవరికి చెప్పుకోవాలండి? ఎస్పీ గారికి చెప్తే వినరు, కలెక్టర్ గారికి చెప్తే వినరు, చంద్రబాబు నాయుడు గారికి చెప్తే వినరు. ఎవరికి చెప్పినా సరే ఎవరి కంట్రోల్ లేదండి. ఈ ప్రభుత్వంలో ఎవరి మాట ఎవరు వినే పరిస్థితి లేదు. ప్రజలు, సామాన్యులు బతికేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇది కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా భయపెట్టడానికే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గ్రామ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నారు. ఇది మంచిది కాదు సార్. ఈ రోజు మీరుండొచ్చు, రేపు మేముండొచ్చు, ఎవరున్నా కానీ ప్రజలు వారి యొక్క దైనందిన జీవితంలో ఎవరికి 10 ఏళ్ల వరకు మీరు ప్రతిపక్షంలో కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు చిన్నపరెడ్డి గారు. 10 ఏళ్ల వరకు మీరు కనీసం ప్రతిపక్షం కూడా వచ్చే అవకాశం లేదు మీకు అంటున్నారు సార్. 10 ఏళ్ల వరకు అవకాశం ఉందా? ప్రజలు ఎప్పుడు దీవిస్తారా, మధ్యలోనే దీవిస్తారా, ఏం చేస్తారనేది ప్రజల మీద ఉంటది సార్. అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుకుంటుంది 10 ఏళ్లు రానియం, 20 ఏళ్లు రానియం, జ్యోతి బస్సు లాగా మేము చిరకాలం ఆయన 30 ఏళ్లు చేసినట్టు చేస్తామని చెప్పేసి కలలు కంటా ఉంటారు. ఇలా మాణిక్యరావు అన్న మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. అసలు ఏమి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎవరైనా తప్పు చేస్తే ఒక కాగితం మీద రాసుకునేటట్టుగా అంత సింపుల్ గా చెప్తా ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎలాంటి శిక్షలు వేయాలి, ఎలాంటి అనే దాని మీద అసలు ప్రభుత్వం ఎలా నడపాలనే దానికన్నా కూడా రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎలా నడపాలనే దానికి, ఎలాంటి శిక్షలు వేయాలనే దానికి ప్రత్యేకంగా కమిటీలు పెట్టి నడుపుతా ఉన్నారు సార్. అవి కాదండి. ఒకటి చిన్నపరెడ్డి గారు మీకు గుర్తుండొచ్చు, మొన్న లోకేష్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఉండదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఎస్, అందులో పేర్లు రాసిన వాస్తవమే, చట్టపరంగా ఉంటాయి.
అనే విధంగా కూడా చెప్పారు. అంతే తప్ప వాళ్ళ రాజ్యాంగం ఏమి ఉండదండి. ఎస్ ప్రసాద్ గారు, ప్రసాద్ అంటే మన ఎంఏ పార్థసారథి గారు, గుడ్ మార్నింగ్.